రాజకీయాలంటే ఆషామాషి కాదు. ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం కొత్త రాజకీయ శక్తి. అదొక సంచలనం కావాలని విజయ్ ఆకాంక్షించారు. అదే జరిగిందే. తమిళ ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. దేశ రాజకీయాల్లో దళపతి విజయ్ ప్రత్యేక గుర్తింపు సాధించారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలనం సృష్టిస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే, అన్నా డీఎంకేలను వెనక్కి నెట్టి భారీ ఆధిక్యంతో మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరైంది. మార్పును కోరుకున్న తమిళగ ఓటర్లు కొత్త పార్టీ టీవీకే మద్దతు తెలిపినట్లు ఈ ఫలితాలలో స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు విజయ్ గ్రేటర్ విక్టరీ గతంలో తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ సృష్టించిన చరిత్రను తిరగరాసినట్లయితే పార్టీ స్థాపించిన తక్కువ సమయంలోనే విజయ్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుండటం సంచలనంగా మారింది. తమిళనాడు ప్రజలు మరోసారి సినీ గ్లామర్ను ఆదరించారు. అప్పట్లో ఎంజీఆర్ను ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రజలు ఇప్పుడు దాదాపు 5 దశాబ్దాల తర్వాత అదే సీన్ రిపీట్ చేశారు. ఎన్నికలకు ముందుగా సినీ గ్లామర్తో ఎవరి పొత్తు లేకుండా ఒంటరి పోరాటం చేసిన విజయ్ నాయకత్వాన్ని తమిళ ప్రజలు స్వాగతించారు. తమిళ వెట్రి కళగన్ రాజకీయ పార్టీని ఆశీర్వదించారు. తమిళనాడు ఎన్నికల్లో ఎంజీ రామచంద్రన్ తర్వాత సినీ నటుడిగా హీరో విజయ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎంజీఆర్ తర్వాత ఓ రేంజ్ సునామీని క్రియేట్ చేశారు. మొత్తంగా ఇన్నేళ్లకు తమిళనాడు గడ్డపై సరికొత్త రాజకీయం ఆవిష్కృతమైంది. సినీ పరిశ్రమలో నటుడిగా ప్రజలను ఉత్సాహపరిచిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ రాజకీయాల్లోనూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల్లోనూ విజయ్ ప్రతి ఇంట అభిమానాన్ని పెంపొందించుకున్నారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసించిన సరికొత్త రాజకీయ శక్తిగా విజయ్ ప్రజాశీర్వాదాన్ని చొరగొన్నారు. సినీ గ్లామర్ తో ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించిన సినీ నటులు ఉన్నారు. అయితే తమిళనాడులో ప్రస్తుతం అందరి నోట వినిపిస్తున్న ఒకే ఒక్క మాట దళపతి విజయ్ చరిత్ర సృష్టించారని. తమిళనాడులో నిశ్శబ్ద విప్లవం సెన్సేషన్ క్రియేట్ చేసింది టీవీకే. ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. అధికార మార్పును కోరుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీని తిరస్కరించారు. ప్రజల కోసం, ప్రగతి కోసం, రాజకీయ సంస్కరణల కోసం పుట్టుకొచ్చిన తమిళ వెట్రి కళగం పార్టీని ఆదరించారు. అంతేకాదు అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్ క్రియేట్ చేసిన చరిత్రను విజయ్ తిరగరాశారు. సాధారణంగా ఎవరైనా స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తే వెంటనే ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారితో పోలుస్తారు. కానీ విజయ్ ప్రస్థానం పూర్తిగా భిన్నమైనది. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని సాధించారు. అయితే అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత, తెలుగు ఆత్మగౌరవం, కుల సమీకరణాలు ఎన్టీఆర్ కు అనుకూలంగా ఉన్నాయి. కానీ విజయ్ ఇప్పుడు ఒక జాతీయ పార్టీతో కాకుండా దశాబ్దాలుగా పాతుకుపోయిన 2 బలమైన డీఎంకే, ఏఐడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలతో తలపడ్డారు. ఆయనకు ప్రత్యేకమైన కుల ఓటు బ్యాంకు లేదు. కేవలం జంజడ్ యువత తనకున్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని నమ్ముకుని బరిలోకి దిగారు. ప్రభంజనం సృష్టించారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కొత్త శక్తిగా ఎదిగారు. దివంగత నాయకులు ఎంజీ రామచంద్రన్, ఎన్టీ రామారావు నాయకత్వం తరహాలో సంచలనం సృష్టిస్తున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్ తరహాలో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తరహాలో విజయ్ తన టీవీకే ద్వారా ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారని, ఇది ఒక చారిత్రక ఘట్టమని అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 ఫిబ్రవరి 2న స్థాపించిన టీవీకే పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో దూసుకుపోయింది. తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. దశాబ్దాల ద్రవిడ రాజకీయ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ ప్రభంజనం సృష్టించింది. తమిళనాడు రాజకీయాల్లో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ఊహించని విధంగా అధికార పీఠాన్ని అందుకోనుంది. ఇక ఎంజీఆర్ తన సొంత పార్టీ పెట్టకముందు డీఎంకేలో చాలా కాలం పనిచేశారు. కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. జయలలిత కూడా ఎంజీఆర్ నీడలో రాజకీయం నేర్చుకుని పార్టీలో చీలిక తర్వాత పగ్గాలు చేపట్టారు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ 1972లో అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం పేరుతో పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. ఎన్నికల్లో రెండాకుల గుర్తుతో పోటీ చేసి సంచలన విజయం నమోదు చేశారు. తమిళనాడు గడ్డపై 1977లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి సినీ స్టార్ గా ఎంజీ రామచంద్రన్ రికార్డు క్రియేట్ చేశారు. 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎంజీ రామచంద్రన్ ప్రాతినిధ్యం వహించి ప్రజాపాలనతో ప్రజాభిమానం చూరగొన్నారు. ప్రభుత్వ సంస్కరణలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్లు శివాజీ గణేశన్, రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలను స్థాపించిన ప్రజల్లో ఆదరాభిమానాలను చూరగొనలేకపోయారు. తాజాగా జోసెఫ్ విజయ్ తమిళ వెట్రి కళగం రాజకీయ పార్టీతో విజయ్ భేరి మోగించారు. కానీ విజయ్ ఎలాంటి రాజకీయ నేపథ్యం,
సంస్థాగత అనుభవం లేకుండానే నేరుగా వెండితెర నుంచి ప్రజల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగా పాత రాజకీయ సమీకరణలపై కాకుండా అవినీతి రహిత పాలన, సంక్షేమ పథకాల హామీలతో ప్రజలకు వెళ్లారు. తమిళనాడు రాజకీయాలను దశాబ్దాలుగా ఏలుతున్న డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా విజయ్ నిలిచారు. ముఖ్యంగా యువత, మహిళల మద్దతు ఆయనకు భారీగా ఉంది. సినీ నటుడిగా కోట్లకు కోట్ల రూపాయలను సంపాదించి సంపన్నుల్లో ఒకరిగా ఎదిగిన విజయ్ సమాజంలో జరుగుతున్న మార్పులను గమనించారు. రాజకీయ నాయకుల వైఖరితో ప్రజలు పడే ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. రాజకీయ సంస్కరణలతో సమాజాన్ని ఉద్ధరించాలని సంకల్పించారు. రాజకీయ పార్టీతోనే సాధ్యమని, అధికారానికి వస్తే సమాజంలో సమూల ప్రక్షాళన చేస్తామని వాగ్దానం చేశారు. అట్టడుగు వర్గాలకు అన్యాయం చేస్తున్నారనే విజయ్ ఆవేదనను, పాలకుల పాపాలను కడిగేస్తామన్న విజయ్ ఆవేశాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటుతో అండగా నిలిచారు. తాజా ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి 2 చోట్ల విజయ కేతనాన్ని ఎగరేశారు. విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన తీరు, జెండా ఆవిష్కరణ, అజెండా ప్రకటన రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎన్నికల ముందుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావించిన విజయ్కు అడుగడుగున అధికార పార్టీ ఆటంకాలు కలిగించింది. రోడ్ షోల నిర్వహణకు అనుమతినివ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతినివ్వకుండా అడ్డుకున్నారు. అంతేకాదు, అతను నటించిన జననాయకన్ సినిమా విడుదల కాకుండా అడ్డు తగిలారు. అటు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటూ కేంద్రం కేసులతో వేధించింది. అయినా టీవీకి అధినేత విజయ్ మొండి పట్టుతో ముందుకెళ్లారు. విజయ్ నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగులకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఎన్నికల ముందే విజయ్ నిర్వహించిన రోడ్ షోలతో తన అభిమాన బలాన్ని, ప్రజా బల ప్రదర్శన సత్తాను చాటారు. అధికార పార్టీ డీఎంకే శ్రేణుల్లో దడ పుట్టించారు. ఒకవైపు అధికార పార్టీని, మరోవైపు 11 రాజకీయ పార్టీలు కలిసిన ఎన్డీఏను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తమిళనాడు గడ్డపై తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించారు. సోషల్ మీడియా ప్రభావం ఉన్న నేటి కాలంలో విజయ్ ఓ మార్పుకు సంకేతంగా నిలిచారు. పాతకాలపు రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరుకునే యువతకు విజయ్ ఒక ఆశాకిరణంగా కనిపించారు. విజయ్ పార్టీ గెలుపు కేవలం ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్కే కాదు, తమిళనాడులో మార్పు కోసం తప్పిస్తున్న ప్రజల ఆకాంక్షకు నిదర్శనంగా నిలుస్తుంది. విజయ్ తన కెరీర్ పీక్ స్టేజిలో ఉంటూ రాజకీయాల్లోకి రావడం ఓ సాహసోపేతమైన నిర్ణయం. మొత్తానికి 2024 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండి 2026 అసెంబ్లీ ఎన్నికలపైన దృష్టి పెట్టి దీర్ఘకాలిక వ్యూహంతో విజయం సాధించారు. అయితే విజయ్ ఎంజీఆర్, ఎన్టీఆర్ లాగా పరిపాలనా దక్షతను ఎంతవరకు నిరూపించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.